ఓకేనండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో విద్య మీద ప్రత్యేకించి ఒక టాపిక్ ఉంది మనకి. విద్యా వనరులు ఆ కోణంలో. కాబట్టి రీసెంట్‌గా మనకి నూతన విద్యా విధానం 2020 మనకి అమల్లోకి వచ్చింది. క్యాబినెట్ అప్రూవ్ చేసింది 2020లో. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ స్ట్రక్చర్ భారత సమాజానికి లేదా భారతదేశానికి ఏ రకంగా సరిపోతుంది, దీన్ని అమలు చేసే సందర్భంలో ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి, ఈ సవాళ్ళను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే లేకపోతే ఎలాంటి విధానాలు అనుసరిస్తే ఈ సవాళ్ళను అధిగమించి భారతీయ సమాజానికి అనువైన విద్యా వ్యవస్థని ఏర్పాటు చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అక్షరాస్యత విద్యకు కొలమానం ఏంటంటే ఒక సమాజం అభివృద్ధి చెందిందా లేదా అనేది, విద్యా సమాజంలో ఎంతవరకు ఉందనే దానికి కొలమానం అక్షరాస్యత. భారతదేశంలో అక్షరాస్యత మనకు లేటెస్ట్ సెన్సస్ 2011 74%. కానీ మన దేశానికి అక్షరాస్యతకి నిర్వచనం చదవటం రాయటం వస్తే ఆయన అక్షరాస్యుడే. 7 సంవత్సరాలు దాటి వయసు ఉన్నటువంటి ఎవరైనా సరే చదవటం రాయటం వస్తే అక్షరాస్యులే. కానీ సమాజాన్ని అర్థం చేసుకుని అభ్యుదయభావాలు కలిగి విలువలు కలిగిన పౌరుడిగా రూపొందాలంటే కనీస విద్యాస్థాయి 10వ తరగతి పైన ఉంటే తప్ప ఆయన సమాజాన్ని అర్థం చేసుకోలేడు, రాజకీయాలు అర్థం చేసుకోలేడు పూర్తి స్థాయిలో. ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు, సమాజం పట్ల ఎలా ప్రవర్తించాలి, కుటుంబం పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇలాంటివన్నీ కూడా కనీస పరిజ్ఞానం ఉండాలంటే కనీసం విద్యాస్థాయి అనేది మనం నిర్దేశించాలి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు మనకి 2023 చివరిలో పిఎం శ్రీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా దేశవ్యాప్తంగా ఒక 14,500 పాఠశాలల్లో వాటి ప్రమాణాలు మౌలిక సదుపాయాలు పెంచి నూతన జాతి నిర్మాణానికి దేశ నిర్మాణానికి అనువుగా విద్యార్థులను తయారు చేయడానికి అవసరమైనటువంటి కరికులం కానీ ఫ్రేమ్వర్క్ని కానీ ఆ పాఠశాలలోకి ప్రవేశపెడతారు. అలాగే సమాజం మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విద్య అంటే చదవటం రాయటం మ్యాథ్స్ చేయటం ఫిజిక్స్ చేయటమే కాకుండా ఆర్థిక అక్షరాస్యత అంటే ఆర్థిక కార్యకలాపాల్లోకి విస్తరించడం ఎలా, సంపాదించిన లేదా సంపద పోగు చేసిన సంపదని ఎలా ఖర్చు చేయాలి, ఎలా పొదుపు చేయాలి, పొదుపు చేసిన దాన్ని ఎలా మదుపు చేయాలి. మదుపు అంటే ఇన్వెస్ట్మెంట్. ఇప్పటిదాకా మన ఆలోచనలు ఆర్థిక కార్యకలాపాలు సృష్టించేవిగా విద్యా విధానం ఉంటే చాలు అనుకున్నాం. అంటే కోటి విద్యలు కుటి కొరకే అన్నారు. అంటే సంపాదించాలి, తినాలి. అంటే తినడానికి జానెడి పొట్ట కోసమే సంపాదన అనే కోణం నుంచి ఇప్పుడు మన పరిస్థితి ప్రపంచం ఎలా మారిందంటే సంపాదించాలి, సంపాదించిన దాన్ని అభిలషణీయ స్థాయిలో ఖర్చు పెట్టుకోవాలి, అవసరాలకి ఆడంబరాలకి తేడా తెలుసుకుని ఏది అవసరం ఏది ఆడంబరం ఆ తేడా తెలుసుకుని అవసరానికి మేర ఖర్చు పెట్టి పొదుపు చేసి సంపాదించిన ఆదాయాన్ని మదుపు చేయటం అంటే ఇన్వెస్ట్ చేయటం ద్వారా మనం సంపాదించిన డబ్బు మనకి అవసరమైన కాలంలో అక్కరకు రావాలి. అంటే అవసరానికి ఉపయోగపడాలి ఆ డబ్బు.
ఈ స్థాయి ఆర్థిక అక్షరాస్యత కూడా అవసరమైంది. అలాగే టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కూడా నేరగాళ్ళు పెరిగిపోయారు. సైబర్ నేరగాళ్ళు అంటే మన సంపాదించిన సొమ్ముకి భద్రత లేకుండా సైబర్ నేరగాళ్ళ ద్వారా మనం సంపాదించిన సొమ్ముని మనం ఆయాచితంగా కోల్పోవలసి వస్తుంది. మరి సంపాదించిన సొమ్ము నేటి యుగంలో డిజిటల్ కరెన్సీ వాడే ఈ యుగంలో కాపాడుకోవాలంటే డిజిటల్ అక్షరాస్యత కూడా అవసరం. అంటే అక్షరాస్యత లిమిటేషన్స్ పెరిగిపోయినాయి, స్కోప్ పెరిగిపోయింది, పరిమితి పెరిగిపోయినాయి. అక్షరాస్యత అంటే పుస్తకాల్లోదే కాదు, ఆర్థిక అక్షరాస్యత కావాలి. అలాగే అప్రమత్తంగా ఉండడానికి, అప్రమత్తత అంటే జాగ్రత్త. అంటే మనం సంపాదించిన రూపాయి మన అకౌంట్లో నుంచి మనకు సంబంధం లేకుండా బయటికి పోకుండా, మన సొమ్ముని వేరే ఎవరో సైబర్ నేరగాళ్ళు కాజేయకుండా ఉండాలంటే మనకు అప్రమత్తత కావాలి. అప్రమత్తతకి కావాలంటే మనకి ఏ రకమైన అక్షరాస్యత కావాలి? డిజిటల్ అక్షరాస్యత కావాలి. అలాగే విద్య అనేది సంపాదించడం, మదుపు చేయడం, జాగ్రత్త పెట్టుకోవడమే కాకుండా మదుపు చేయడం, ఇన్వెస్ట్మెంటు అక్షరాస్యత. అంటే అక్షరాస్యతలోనే పొదుపు విధానాలు తెలుసుకోవటం, సమాజం గురించి అర్థం చేసుకోవటం, ఏ రంగాలలో మనం పెట్టుబడి పెడితే తెలుసుకోవటం, ఏ రంగంలో పెట్టుబడి పెడితే అది వృద్ధి చెందుతుందో తెలుసుకోవటం. అంటే సమాజాన్ని చదవటం, సామాజిక విలువలు కలిగి ఉండటం, ఇలాంటి విద్య అంటే నైతిక విద్య. విద్యలో నైతిక విద్య కూడా మనకు అవసరమైంది. అలాగే రాజకీయ చైతన్యం. మన పాలకుల్ని ప్రజాస్వామ్య దేశంలో మనమే ఎంచుకోవాలి. ఎంచుకునే సందర్భంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయటం, అందుబాటులో ఉన్న వాళ్ళని ఎంచుకోవటం కాకుండా మన పాలకుల్ని మనమే నిర్ణయించుకోవాలంటే అవసరమైన రాజకీయ చైతన్యం కావాలి. అంటే రాజకీయ విద్య కూడా అవసరమే. ఈ రకంగా విద్య యొక్క అవసరాలు పెరిగిపోయినాయి, దాని యొక్క పరిధి పెరిగిపోయినాయి. కాబట్టి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి మనకి నూతన విద్యా విధానం 2020 అనేది ఈ అవసరాలన్నింటినీ, ఈ ప్రయోజనాలన్నింటినీ నెరవేర్చేదిగా మన ప్రధానమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదించింది. అయితే ఇప్పుడున్న విద్యా విధానం ఎంత డొల్లతనంతో ఉందనే దానికి మనకి ఇటీవల ఒక నివేదిక, అసర్ నివేదిక, ASER అసర్ నివేదిక అని ఈ సంస్థ ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం సర్వే నిర్వహిస్తుంది. అయితే ఇటీవల నిర్వహించిన సర్వే సాధారణం కంటే భిన్నంగా 14-18 సంవత్సరాల వయసున్న విద్యార్థుల మీద చేసినప్పుడు అత్యంత ఆసక్తికర విషయాలు బయటపడినాయి. అవి ఏంటంటే, ఈ వయసులో ఉన్న వాళ్ళు సాధారణంగా సెకండరీ ఎడ్యుకేషను, ఉన్నత విద్య ప్రారంభంలో ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన స్థితిలో ఉంటారు. వాళ్ళని 2వ తరగతి పుస్తకాలు, వాళ్ళ ప్రాంతీయ భాషల్లో ఉన్న 2వ తరగతి పుస్తకాలని చదవమంటే ఆ పుస్తకాలను కూడా 25% మంది చదవలేకపోయారు. అలాగే వాళ్ళ నివేదికలో ఇంకొక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే, దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, టెక్నికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్లని పరిశీలిస్తే అందులో కేవలం 5.6% మంది మాత్రమే ప్రొఫెషనలిజం తోటి వృత్తికి సరిపడా పరిజ్ఞానాన్ని సంపాదించి ఉన్నారు. అంటే 100 మంది గ్రాడ్యుయేట్లు, టెక్నికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తే అసర్ నివేదిక ప్రకారం కేవలం 5.6% మంది మాత్రమే ప్రొఫెషనలిజం అంటే వృత్తిపరమైన యోగ్యత కలిగి ఉన్నారు. మిగిలిన వారికి
ఆ స్టాండర్డ్స్ లేవు, ఆ ప్రమాణాలు అనేవి లేవు. అలాగే భారతదేశంలో పోనీ ఏమైనా ఉన్నత విద్యకి సదుపాయాలు లేవా అంటే 2014లో దేశవ్యాప్తంగా 711 యూనివర్సిటీలు ఉంటే 2024 నాటికి 1249 యూనివర్సిటీలకు పెరిగినాయి అవి దేశవ్యాప్తంగా. అంటే సగటున 6.5% గ్రోత్ రేటు తోడు యూనివర్సిటీలు పెరుగుతున్నాయి. అలాగే ఉన్నత విద్య అందించే కళాశాలలు 2014లో 40,000 సుమారు ఉంటే ఈ రోజుకి అవి 50,500కి చేరినాయి. అంటే కళాశాలలు అందుబాటులో ఉంటున్నాయి, ఉన్నత విద్య అందుబాటులో ఉంటుంది, ఇంజనీరింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటుంది. కానీ లోపం వల్ల మన కరికులం, విద్యా విధానం, అలాగే బోధించే బోధకులు, అలాగే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆ కళాశాలలు లేదా యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన అభివృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటు, ఇలాంటి అవకాశాలన్నీ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు మనకి బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా భారతదేశంలో విద్యకి అవకాశం ఉంది. సాధారణ విద్యకి, టెక్నికల్ ఎడ్యుకేషన్కి కానీ, ఆర్థిక విద్యకు కానీ, డిజిటల్ అక్షరాస్యతకు కానీ, నైతిక విలువలు పెంపొందించేటువంటి విద్యా విధానం కానీ, రాజకీయ చైతన్యం కల్పించేటువంటి విద్యా విధానం కానీ, అలాగే మన చరిత్ర సంస్కృతిని పరిరక్షించేటువంటి విద్యా విధానం కానీ, ఈ రకమైనటువంటి విద్యా విధానాలు ఏవి కూడా మనకి అందుబాటులో లేదు. అసలు మనకు నేపథ్యం చెప్పుకుంటాం. నెక్స్ట్ నేపథ్యం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వద్దాం. అసలు భారతదేశంలో విద్యా విధానం ఈ స్థాయికి ఎలా వచ్చింది? సింధు నాగరికత కాలం నుంచి వస్తే మనకి, ఎందుకంటే మనకి భారతదేశంలో అందుబాటులో ఉన్న చరిత్ర సింధు నాగరికత. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఆనవాళ్ళు, సింధు నాగరికత, హరప్ప నాగరికత ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే లిపి లేదు సింధు నాగరికతలో, కానీ ఋగ్వేద కాలం నాటికి లిపి వచ్చింది, సంస్కృతం లాంటిది. అక్కడ మనం కలిపి మాట్లాడుకుంటాం. ప్రాచీన కాలం సింధు నాగరికత, వేద నాగరికత కాలం నాటికి విద్యా విధానం ఎలా ఉండేదంటే చాలా తక్కువ మందికి, బ్రాహ్మణ క్షత్రియ వర్గాలకి ఆశ్రమ విద్య మాత్రమే అందుబాటులో ఉండేది. అది కూడా అతి తక్కువ మందికి, తక్కువ కాలం. సాంకేతిక విద్య అనేది ఆ కాలంలో లేదు మనకి. నెక్స్ట్ మధ్య యుగాలకు వచ్చేసరికి సంస్కృత భాషతో పాటు అనేక ప్రాంతీయ భాషలు విలసిల్లడం వల్ల ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన, సంస్కృత భాష, అలాగే గ్రంథాల పఠనం కోసం, వేదాధ్యయనం కోసం భారతదేశంలో నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు అందుబాటులోకి వచ్చినాయి. ఇంతవరకు కూడా సాంప్రదాయ విద్య భారతదేశంలో మధ్యయుగాల వరకు కూడా. భారతదేశంలో విద్యా విధానం ఆధునికత వైపు ప్రయాణించింది మాత్రం యూరోపియన్ల రాకతోటి. మనకి 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో ఆధునిక విద్యకు బీజం పడింది అని చెప్పొచ్చు. ఎలా అంటే 1935 మొదటిసారిగా బెంటింగ్ కాలంలో, విలియం బెంటింగ్ కాలంలో, ఆయన ఇండియన్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో 1835లో విలియం బెంటింగ్ కమిటీని ఏర్పాటు చేశారు భారతదేశంలో విద్యకు సంబంధించి సూచనలు చేయమని. ఆయన అన్ని స్టడీ చేసి భారతదేశానికి అనుకూలమైనటువంటి ప్రజెంట్ అప్పటి వ్యవస్థకు అనుకూలంగా భారతదేశంలో ఆంగ్ల మాధ్యమంలో ఆంగ్ల భాషా బోధన, విద్యా బోధన జరగాలి. అలాగే మతపరమైన వివక్ష లేకుండా, మతపరమైన బోధన లేకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలని చెప్పి ఆయన చెప్పడంతో భారతదేశంలో విద్యా వ్యాప్తి అనేది ప్రారంభమైంది. దానికి తోడు యూరోప్ నుంచి వచ్చినటువంటి క్రిస్టియన్ మిషనరీలు, అలాగే మతపరమైన సంస్థలు కొన్ని భారతదేశంలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా
క్రిస్టియన్ మిషనరీ పాఠశాలను ఏర్పాటు చేసి భారతీయులకి విద్య అందించారు. తర్వాత 1854 వచ్చిన తర్వాత వుడ్స్ డిస్పాచ్, మనకి తర్వాత పరిణామం వుడ్స్ డిస్పాచ్. 54 వచ్చేసరికి భారతదేశంలో ఉన్నత విద్య అనేది చాలా ముఖ్యమైన అంశం. వీళ్ళకి ప్రాథమిక విద్యతో వీళ్ళని ఆపేయకూడదు, ఉన్నత విద్య ఉండాలి. కాబట్టి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి భారతదేశంలో అని ఆయన వుడ్స్ ప్రతిపాదించాడు. ఆయన ప్రతిపాదనను అనుసరించి కలకత్తా, ముంబై, మద్రాసుల్లో యూనివర్సిటీలని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి భారతదేశంలో ఉన్నత విద్యకి మార్గం సుగమమైంది. తర్వాత హంటర్ నివేదిక, లార్డ్ రిప్పన్ కాలంలో హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన హంటర్ ఏం చెప్పారంటే ప్రధానంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలని, మిషనరీలు పాఠశాల ముసుగులో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి, మతబోధ చేస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవ మిషనరీలన్నింటినీ కూడా యూనివర్సిటీ పర్యవేక్షణలోకి తీసుకురావాలని చెప్పారు. తర్వాత 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది గవర్నమెంట్, బ్రిటిష్ ప్రభుత్వం. విశ్వవిద్యాలయాల కమిషన్. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ యూనివర్సిటీ పరిధిలోకి కళాశాలలన్నింటినీ తీసుకొచ్చి పర్యవేక్షణ చేయాలని, ఉన్నత విద్యలో వైవిధ్యీకరణ జరగాలని చెప్పింది. తర్వాత శాడ్లర్ కమిషన్ 1917 విద్యకు సంబంధించి మరో ముఖ్యమైన కమిషను శాడ్లర్. ఇవన్నీ మనకి పాలిటీలో వస్తాయి, మన విద్యా విధానం పరిణామ క్రమం రాసేటప్పుడు పాలిటీలో వస్తాయి. శాడ్లర్ కమిషన్ 1917. ఈయనేం చెప్పాడంటే 12th క్లాస్ వరకు యూనివర్సిటీ ఉన్నత విద్య నుంచి వేరు చేయాలి. అంటే అప్పుడు హయ్యర్ సెకండరీ అనేవారు 12th క్లాస్ని. ఇప్పుడులాగా సెకండరీ అంటే 10th క్లాస్ వరకు కాదు, అప్పుడు హయ్యర్ సెకండరీ అంటే 12th క్లాస్ వరకు. 12వ తరగతిని యూనివర్సిటీ నుంచి వేరు చేయాలని, అలాగే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేది వ్యవస్థీకృతంగా జరగాలి. అప్పటిదాకా శిక్షణ అనేది నాన్ ఫార్మల్లో ఇచ్చేసేవారు. అలా కాకుండా ఒక వ్యవస్థీకృత ఉపాధ్యాయ శిక్షణ అనేది జరగాలని, పరీక్షా విధానం అంటే మూల్యాంకనం, ఎవాల్యుయేషన్ సిస్టమ్స్లో మార్పు రావాలని, మూల్యాంకన విధానాలలో, అలాగే కోర్సులు, డిగ్రీలో అందుబాటులో ఉన్న కోర్సులను విస్తృతపరచాలని, కోర్సుల్లో డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యీకరణ జరగాలని, మహిళలకి కూడా ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలని, ఇలాంటి కీలకమైన సూచనలు చేసింది శాడ్లర్ కమిషన్ 1917. అలాగే భారతదేశంలో మొదటిసారిగా 10+2+3 ప్యాటర్న్ అనేది అక్కడే ప్రారంభమైంది శాడ్లర్ కమిషన్ అనుసరించి. తర్వాత 1944లో సార్జెంట్ కమిటీ పరోక్షంగా భారతీయ మూలాలు ఉన్న విద్యా విధానాన్ని అనుసరించాలని చెప్పింది. వార్ధా విద్యా విధానం మనకు తెలుసు, వార్ధా ప్రణాళిక అంటాం. వార్ధా ప్రణాళికను అనుసరించి 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలని చెప్పింది. అలాగే భారతదేశంలో మొదటిసారిగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ రికమెండ్ చేసిన కమిటీ కూడా సార్జెంట్ కమిటీనే. అలాగే
ఈ రకంగా వివిధ కమిటీలు బ్రిటిష్ వారి యొక్క కొంత చొరవ కారణంగా భారతదేశంలో అక్షరాస్యత క్రమంగా పెరిగి 1951 నాటికి సుమారుగా 18.5%, రఫ్గా అరౌండ్ 18% అక్షరాస్యతకి మనం చేరుకున్నాం. చేరుకున్నప్పటికీ కూడా మహిళలకి పురుషులకి మధ్య గ్యాప్ 30% గ్యాప్ ఉంది. అక్షరాస్యతలో 30% గ్యాప్ తోటి ఓవరాల్గా 18% అక్షరాస్యతకి చేరుకున్నాం. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో విద్య సార్వత్రీకరణ చేయటం వైపు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతి గ్రామంలోనూ కూడా పాఠశాలలు పెట్టడం ప్రారంభమైంది. అంటే అందుబాటు పెరిగింది క్రమంగా. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యేసరికి భారతదేశంలో జాతీయ స్థాయిలో ఒక విద్యా విధానం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆవిడ భావించడం వల్ల అప్పటికే మొదలియార్ కమిషన్ ఒకటి ఏర్పాటైంది, కొఠారి కమిషన్ ఒకటి ఏర్పాటైంది. భారతదేశంలో విద్యా విధానం మీద సర్వే నిర్వహించడం కోసం, అధ్యయనం చేయడం కోసం మొదలియార్, కొఠారి కమిషన్లు ఏర్పాటయ్యాయి. అలాగే 67లో ఇందిరాగాంధీ గారు అన్ని పార్టీలతో కలిపి ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు సలహాలు సూచనల కోసం. అంతిమంగా కొఠారి కమిషన్ నేతృత్వంలో ఒక కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు 1968లో భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు. 1968 మొదటి జాతీయ విద్యా విధానం. ఈ విద్యా విధానం ఏం చెప్పిందంటే, ఏం సూచించిందంటే, భారతదేశంలో 10+2+3 ప్యాటర్న్ కొనసాగాలి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే అనుసరించారో 10+2+3 ప్యాటర్న్ అనేది అది కొనసాగించండి అని చెప్పింది. అలాగే 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందజేయాలి ప్రభుత్వం. అలాగే త్రిభాషా సూత్రం అనేది భారతదేశంలో మొదటిసారిగా విద్యా వ్యవస్థలోకి ప్రవేశించింది. త్రిభాషా సూత్రం అంటే ఒక ప్రాంతీయ భాష, అంటే అది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష, జాతీయ భాష అయినటువంటి హిందీ, అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీషు, 3 భాషలను కలిపి త్రిభాషా సూత్రం అన్నారు. అలాగే భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి భారతదేశంలో అనేది కూడా ఈ విద్యా విధానం ప్రతిపాదించింది. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. సంపూర్ణ అక్షరాస్యత అప్పటికే పెద్దవాళ్ళగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి? అప్పటికే అడల్ట్స్ ఉంటారు, వయోజనులు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని పాఠశాలకు రమ్మంటే రారు. కాబట్టి వయోజన విద్య, రాత్రి బడి అనేటువంటి కాన్సెప్ట్ అక్కడి నుంచే మనకి ప్రారంభమైంది. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1986 సంవత్సరంలో భారతదేశంలో 68 నాటి విద్యా విధానాన్ని సంస్కరించి 1986 నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్పిఈ అంటారు, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, 1986. ఇక్కడ ప్రధానంగా 86 విద్యా విధానంలో గవర్నమెంట్ యాక్సెస్ పెంచాలనుకుంది. యాక్సెస్, క్వాలిటీ, యూనివర్సలైజేషన్, ఈ మూడింటి మీద ఎక్కువ దృష్టి పెట్టింది. యాక్సెస్ అంటే అందుబాటు, ప్రతి ఒక్కళ్ళకి పాఠశాల అందుబాటులోకి తీసుకురావటం. అలాగే క్వాలిటీ, గుణాత్మక విద్య అందించాలి, అందరికీ క్వాలిటీతో కూడిన విద్య అందించాలి. అలాగే యూనివర్సలైజేషన్, సార్వజనీకరణ, విద్యని సార్వజనీకరణ చేయటం. ఇక్కడ కూడా 10+2+3 ప్యాటర్న్ అనేది
కొనసాగింది ఈ విద్యా విధానంలో కూడా ప్రతిపాదించారు. అలాగే ఇక్కడ స్కీమ్ ఒకటి ప్రారంభించారు, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, OBB 86 విద్యా విధానంలో ఒక పథకం ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఉచిత నిర్బంధ విద్య అనేటువంటి కాన్సెప్ట్, ఆ ప్రతిపాదన కొనసాగింది. అలాగే అప్పటి వరకు ఉపాధ్యాయ శిక్షణ కోసం వ్యవస్థీకృత యంత్రాంగం లేదు భారతదేశంలో, ఉన్నప్పటికీ అందుబాటు లేదు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని, డైట్స్, DIET, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, డైట్ అంటారు, ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ ఇస్తారు. అలాగే 86 విద్యా విధానంలో నూతన ఒరవడి ఏంటంటే ఒక స్థాయిలో విద్య ఆపేసి ఏదో వృత్తిలో స్థిరపడిపోయిన వాళ్ళ కోసం, చదువుకోవాలనుకున్న వాళ్ళ కోసం దూర విద్యా విధానం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది 86లో కొత్తగా ప్రతిపాదించినటువంటి ఒకడ. తర్వాత విద్య అందుబాటులోకి వచ్చింది, పాఠశాలలు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉంటున్నారు, క్వాలిటీ పెంచేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. కానీ మౌలిక సదుపాయాలు లేవు. దీనికోసం దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ 2000 దశకంలో ప్రారంభమైంది. 2000 దశకం ప్రారంభంలో దేశవ్యాప్తంగా అమలైన స్కీమ్ సర్వశిక్ష అభియాన్, SSA. దీని ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అంటే అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా పిల్లల్ని, విద్యార్థుల్ని పాఠశాల వైపు ఆకర్షించడానికి అనువైన కార్యక్రమం. దీని తర్వాత ప్రభుత్వం మరింత ముందుకెళ్ళి విద్యని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలి, విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలనే ఉద్దేశంతో 2009 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని అధికరణ 21A ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఇది భారతదేశంలో 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే నిర్దేశక నియమాల్లో ఇంకొక అధికారం చేర్చారు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. అదేంటంటే 46వ అధికారాన్ని సవరించారు. ఎలా అంటే విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అది కూడా నిర్దేశక నియమాల్లో చేర్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం మీద వ్యయాన్ని పెంచాలి. కనీసం విద్యాశాఖ మీద, విద్యారంగం మీద 6%, జీడిపిలో 6%, రాష్ట్రాల్లో అయితే GSDPలో 6% విద్య మీద కేటాయించాలి అని విద్యా చట్టంలో విధానంలో తీసుకొచ్చారు. అది రాజ్యాంగంలో లేదు, కానీ విధానం కింద తీసుకున్నారు. అది 6% ఉండాలి అనేది. అలాగే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25% సీట్లు వెనుకబడిన వర్గాలకి, బలహీన వర్గాలకి కేటాయించాలనేది ఒక ముఖ్యమైన సూచన విద్యా హక్కు చట్టంలో. కానీ ఎన్ని చర్యలు తీసుకున్నా నాస్కామ్, అసర్ లాంటి సంస్థలు చెప్పినట్లుగా క్వాంటిటీ ఉంటుంది భారతదేశంలో. అంటే పరిమాణంలో విద్యార్థులు ఉంటున్నారు. ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్ 26%కి చేరింది చాలా తక్కువ కాలంలో. ఎన్రోల్మెంట్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దాదాపుగా 95% మంది పైనే ఉంటున్నారు, నమోదవుతున్నారు, చేరుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది బయటకు వస్తున్నారు.
కానీ అసర్ నివేదిక కానీ లేదా ఈ నాస్కామ్ నివేదికలు కానీ తెలియజేసేది ఏంటంటే కేవలం 5% మందికి మాత్రమే క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశ అవసరాలు 21వ శతాబ్దపు భారతదేశ అవసరాలు, మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు, భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మనం మలుచుకోవాలనుకుంటున్నాం. ప్రపంచంలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్నాం. మనం భారతదేశం ఒక ఉన్నతమైన మంచి పౌరులు గల నైపుణ్యం ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. కానీ మన విద్యా విధానంలో ఏదో లోటుపాటు ఉంది అని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1986లో వచ్చినటువంటి విద్యా విధానం తర్వాత మరొక విద్యా విధానం లేదు అని భావించి 34 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. 2017లో దీనికోసం కస్తూరి రంగన్ కమిటీ దాన్ని వేశారు. 2017 కస్తూరి రంగన్ కమిటీ 2019 నివేదిక అనుసరించి 2020లో యూనియన్ క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020ని ఆమోదించింది. 1986 పాలసీ పేరు NPE, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. దీని పేరు సాంకేతికంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాదు, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, NEP 2020. జాతీయ విధానమే, సాంకేతికంగా నామం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇది భారత విద్యా విధానాన్ని సమూలంగా మార్చేటువంటి విద్యా విధానం. దీన్ని 2026 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలన్నది భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క మౌలిక విధానం. దీంట్లో ప్రధానంగా చేసిన మార్పులు ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి 10+2+3 ప్యాటర్న్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. వీళ్ళు 12వ తరగతి వరకు ఒక ప్యాటర్న్ని 12వ తరగతి వరకు ఒక ప్యాటర్న్ డిజైన్ చేశారు, ఒక విధానాన్ని రూపొందించారు. అదేంటంటే 5+3+3+4, 5, 3, 3, 4. మొదటి 5 సంవత్సరాలని ఫౌండేషన్ స్టేజ్ అంటారు. మొదటి 5 సంవత్సరాలని ఫౌండేషన్ స్టేజ్. ఇందులో 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లల్ని చేర్చాలన్నది ఉద్దేశం. 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల కోసం ఫౌండేషన్ స్టేజ్ 5 సంవత్సరాలు. అంటే మొదటిది 3వ సంవత్సరం నిండగానే అంగన్వాడీ, 4వ సంవత్సరం నిండగానే ప్రీ ప్రైమరీ 1, 5వ సంవత్సరం నిండగానే ప్రీ ప్రైమరీ 2, 6 ఇయర్స్ నిండిన తర్వాత ఫస్ట్ క్లాస్, 7 ఇయర్స్ నిండిన తర్వాత సెకండ్ క్లాస్. అంటే 7 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అతను విద్యార్థి 2వ తరగతి పూర్తి చేసుకుంటాడు. ఇది మొదటి 5 సంవత్సరాలు. ఇది ఫౌండేషన్ స్టేజ్ అంటాం. తర్వాత ప్రిపరేటరీ స్టేజ్ ఏంటంటే 3 నుంచి 5వ తరగతి వరకు, 8, 11 వయసు, 8 నుంచి 11 సంవత్సరాల పిల్లలకి ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. NEP 2020 ప్రతిపాదించింది. తర్వాత 3 సంవత్సరాలు మిడిల్ స్టేజ్ అంటాం. దాన్ని ఏమంటామంటే 6, 7, 8 తరగతులు, 11 నుంచి 14 సంవత్సరాల వయస్సు. తర్వాత సెకండరీ స్టేజ్ అంటాం. 9, 10, 11, 12. దీన్ని సెకండరీ స్టేజ్ అంటాం. అంటే హై స్కూల్ విద్యని 12వ తరగతి దాకా పెంచారన్నమాట. సెకండరీ విద్యని 12వ తరగతి దాకా పెంచారు. అలాగే ఈ ప్యాటర్న్ తర్వాత భారతదేశంలో ఏ సెక్షన్ వారీగా చెప్పుకుందాం మనం. అంటే సెక్టోరియల్గా ప్రాథమిక విద్యలో ఏ రకమైన మౌలిక మార్పులు సూచించింది, ప్రతిపాదించింది విద్యా విధానం, హై స్కూల్ స్థాయిలో ఏంటి, కాలేజీ స్థాయిలో ఏంటి, ముఖ్యమైనవి మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్
ప్రాథమిక స్థాయి తీసుకుంటే కనుక మాతృభాషలో విద్యాబోధన 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకని అంటే ఒక విద్యార్థి 3వ సంవత్సరం పాఠశాలకు వెళ్ళేసరికి బేసిక్గా ఆ పిల్లవాడికి ఉండేది మాతృభాష మాత్రమే. తల్లి ఒడిలో 3 సంవత్సరాల పాటు మాతృభాష నేర్చుకుంటాడు. అలాగే తను ఏ విషయం చెప్పాలన్నా మాతృభాషలో కన్వే చేయగలడు, అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలడు. అలాగే మాతృభాషలోనే ఏ విషయాన్నైనా తను తీసుకోగలడు. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన జరిగితే భాషకి స్టాండర్డ్కి అంటే ప్రమాణాలకి సంబంధం లేదు. ప్రమాణాలు అనేవి ఏ భాషలో చెప్పినా ఒకటే, మ్యాథ్స్ని తెలుగులో చెప్పినా ఒకటే, ఇంగ్లీష్లో చెప్పినా ఒకటే. తీసుకోవాల్సింది కాన్సెప్ట్. అలాగే సైన్స్ని తెలుగులో చెప్పినా ఒకటే, ఆంగ్లంలో చెప్పినా ఒకటే. ఆంగ్లంలో చెప్తే మ్యాథ్స్ ఒక రకంగా, తెలుగులో చెప్తే మ్యాథ్స్ ఒక రకంగా ఉండదు మనకి. కాబట్టి లాంగ్వేజ్ ముఖ్యం కాదు, కానీ కాన్సెప్ట్ వాడి హృదయంలోకి నేరుగా వెళ్ళాలంటే వాడు కన్వే చేయగలిగిన లాంగ్వేజ్ మాతృభాష. వాడికి బేసిక్ ఫౌండేషన్ పెర్ఫెక్ట్గా వచ్చే వరకు కూడా 5వ తరగతి వరకు కూడా మాతృభాషలో విద్యాబోధన జరగాలనేది NEP 2020 ప్రతిపాదించింది. ఇది ప్రధానమైన సూచన. తర్వాత నిష్పత్తి, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:25 మెయింటైన్ చేయాలని చెప్పింది ఈ తరగతుల్లో. అలాగే ప్రాథమిక స్థాయిలోనే 3 భాషలో నేర్పాలి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. మాతృభాషతో పాటు ఇంగ్లీష్, హిందీ కూడా ఇక్కడే పరిచయం చేయాలి. దీనికి శాస్త్రీయంగా నూతన విద్యా విధానం ఏం చెప్పిందంటే పిల్లలు 3 నుంచి 8 సంవత్సరాల వయసులో ఏ భాషనైనా నేర్చుకునేటువంటి ఎబిలిటీస్ కలిగి ఉంటారు, సామర్థ్యాలు కలిగి ఉంటారు. పిల్లలకి త్వరగా భాష వచ్చే కాలం 3 నుంచి 8 సంవత్సరాలు. కాబట్టి ఈ సంవత్సరంలోనే వాళ్ళకి భాషకు సంబంధించిన ఫౌండేషన్ పడాలనేది NEP 2020 ప్రతిపాదించింది. అలాగే ఈ 3 భాషలతో పాటు సంస్కృతాన్ని కూడా ఐచ్ఛికంగా చేర్చింది. అలాగే ప్రతి సంవత్సరం పరీక్షలు ఉండే విధానాన్ని ఇది వ్యతిరేకించింది. 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతిలో మాత్రమే స్థానిక బోర్డులు, ఎగ్జామ్ బోర్డ్స్ కాకుండా స్థానిక పరీక్షా విధానంలో పరీక్షలు నిర్వహించాలి అని సూచించింది. అలాగే విద్య నేర్చుకోవడం కూడా లెర్నింగ్ బై డూయింగ్, అంటే కృత్యాధార విద్య, కృత్యాలు, యాక్టివిటీస్ ద్వారా విద్య నేర్పాలి అనేటువంటిది ప్రతిపాదించింది. అలాగే హై స్కూల్ స్థాయికి వచ్చేసరికి అంటే 6th క్లాస్ నుంచి ఇది ఏం చెప్పిందంటే 2వ స్టేజ్ ఇది. 6th క్లాస్ నుంచే విద్యార్థులకి వృత్తి ఆధార శిక్షణ ఇవ్వాలి. వొకేషనల్ ట్రైనింగ్ 6th క్లాస్ నుంచే ప్రారంభం అవ్వాలి. ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు ఏదో ఒక వృత్తిలో విద్యార్థికి శిక్షణ ఇవ్వాలి. సంవత్సరంలో 10 రోజుల పాటు ఏదో ఒక వృత్తిలో, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏదైనా అవ్వచ్చు, అతను ఎంచుకున్న వృత్తిలో శిక్షణ ఇవ్వాలి. అలాగే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేటప్పుడు విద్యార్థిని అన్ని రంగాల్లో పరీక్షించి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలి. ప్రగతి పత్రం విద్యాపరమైనది, ఆరోగ్యపరమైనది, అలాగే అతని యొక్క ఫిజికల్ ఫిట్నెస్, భౌతిక స్థిరత్వం గురించి, భౌతిక బలం గురించి కూడా అసెస్ చేసి విద్య, ఆరోగ్యం, నైతిక విలువలు లాంటి అన్ని రకాల అంశాలు క్రోడీకరించి ప్రగతి పత్రం రూపొందించాలని చెప్పింది. అలాగే ఇంకా కాలేజీ స్థాయికి వచ్చేసరికి ముఖ్యంగా ఏం చెప్పిందంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ లాంటి సాంకేతిక విద్యల్ని ప్రాంతీయ భాషలో బోధించాలని చెప్పింది. ఇంకొక ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే
గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఎప్పుడైనా చేరొచ్చు, ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు. అంటే ఒక విద్యార్థి డిగ్రీలో చేరాడు, 1 సంవత్సరం తర్వాత అతనికి మానేయాలనిపించింది, ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్వాలిఫికేషన్తో మానేయచ్చు. అంటే అతని సర్టిఫికేట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటారు. ఇప్పుడు ఉన్న విధానం ఏంటి, మనకి డిగ్రీ 3 సంవత్సరాలు అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే డిగ్రీ. కానీ నూతన విద్యా విధానంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఇస్తారు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్లో చేరొచ్చు. డిస్కంటిన్యూ అయ్యావు, నీ క్వాలిఫికేషన్ లేదు, ఇంకా నిన్ను జాయిన్ చేసుకోండి అని అనడానికి లేదనమాట. అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ని ప్రతిపాదించింది ఇది నూతన విద్యా విధానం. అలాగే ఉన్నత విద్యలో ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రతిపాదన ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొదటి 100 యూనివర్సిటీలు క్యాంపస్లు భారతదేశంలో ఏర్పాటు చేసేలాగా ప్రోత్సహించాలని చెప్పింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే అంతర్జాతీయంగా యూనివర్సిటీలు, ప్రముఖ యూనివర్సిటీలని భారతదేశంలో ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే డిజిటల్ విద్యా విధానాన్ని కూడా ఈ నూతన విద్యా విధానం ప్రోత్సహిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఈ కోర్సెస్ అంటే ఆన్లైన్ కోర్సెస్ అనమాట, ఈ కోర్సెస్ని ఏర్పాటు చేయాలని చెప్పి 8 భాషల్లో, దేశవ్యాప్తంగా 8 భాషల్లో ఈ కోర్సెస్ని ప్రతిపాదించింది నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేటువంటి సంస్థ ద్వారా. అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్, ఇప్పుడు 95-97% ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ని 2030 నాటికి 100% చేర్చాలి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2030 నాటికి 100% చేర్చాలి. అలాగే 2035 నాటికి, ఇది ఒక టార్గెట్, 2035 నాటికి ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంటు ప్రజెంట్ ఉన్నటువంటి 26% నుంచి 50%కి చేర్చాలి. అలాగే ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటంటే, నూతన విద్యా విధానం ప్రకారం విద్య మీద 6% కేటాయించాలి, పాలసీలో చేర్చాలి ఈ అంశాన్ని. అలాగే పఠనాసక్తి, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలి. అంటే భారతదేశం యొక్క సంస్కృతి, చరిత్ర, నైతిక విలువలు ఇవన్నీ పెంపొందించేలాగా విద్యార్థిలో పఠనాసక్తిని పెంచడానికి జాతీయ పుస్తక అభివృద్ధి విధానం, జాతీయ పుస్తక అభివృద్ధి విధానం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అలాగే కరికులంలో స్థానిక అవసరాలు, ఏదైనా ఒక రాష్ట్రంలో కొన్ని అవసరాలు ఉంటాయి, అవసరాలని కరికులంలో చేర్చే విధంగా నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్ అంటారు, సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్ అనే విధానం. అంటే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కరికులంని ఫ్రేమ్ చేసుకోవడం. దేశవ్యాప్తంగా ఇంకా ఏం చెప్పిందంటే, దేశవ్యాప్తంగా ఒకే రకమైన కరికులం, ఒకే రకమైన టెక్స్ట్ బుక్లు, ఒకే రకమైన విద్యా విధానం అమలు చేయడానికి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ని ప్రతిపాదించింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇప్పటిదాకా మనం విద్యార్థులు, విద్యా ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఉపాధ్యాయుల గురించి కూడా ఈ విద్యా విధానం ప్రస్తావించింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే ప్రజెంట్ ఉన్న విద్యా విధానంలో లోపం విద్యార్థులతో పాటు బోధకుల దగ్గర కూడా ఉందని గుర్తించింది విద్యా విధానం. ఏం చెప్పిందంటే, విద్యార్థులకి
ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయుల కోసం ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అనమాట. టీచర్ ట్రైనింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ 4 సంవత్సరాల డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ కొరకు 4 సంవత్సరాల డిగ్రీ, అది ఇంటిగ్రేటెడ్ బీఈడి అంటారు దాన్ని. అంటే డిగ్రీతో పాటు ఉపాధ్యాయ శిక్షణ. అలాగే ఉపాధ్యాయుడికి శిక్షణ ఇచ్చి పంపించే ముందు ఖచ్చితంగా డెమో తీసుకోమంది. ఆయన ఎలా బోధిస్తున్నాడు, ఆయన బోధించే విధానం విద్యార్థులకు చేరుతుందా లేదా అనే దానికోసం డెమో ఒకటి తీసుకోమంది. అలాగే ప్రతి సంవత్సరం 50 గంటల పాటు 50 గంటల వృత్యంతర శిక్షణ, ప్రొఫెషనల్ ట్రైనింగ్ 50 అవర్స్, ప్రతి సంవత్సరం 50 గంటల శిక్షణ ఉపాధ్యాయులకి అందించాలని చెప్పింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని ప్రత్యేక వర్గాల పిల్లలు ఉంటారు. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, వాళ్ళకి బోధించడం కోసం RCI రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని చెప్పింది. ఈ రకంగా నూతన విద్యా విధానం 2020 అనేది అనేక రకాల విధానపరమైన వ్యవస్థీకృతమైన మార్పుల్ని భారతదేశంలో ప్రతిపాదించింది. వీటి ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు 5 పిల్లర్లు విద్యా విధానానికి మూల స్తంభాలకు ఉపయోగపడాలని. 5 పిల్లర్లు ఏంటంటే యాక్సెస్, అందుబాటు, ఈక్విటీ అంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు విద్య అందించడంలో, క్వాలిటీ నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్య అందించాలి, ఎఫర్టబిలిటీ అంటే వాళ్ళు కొనగలిగిన, అంటే ఎఫర్టబిలిటీ అంటే వాళ్ళు ఎంతో ఈ ప్రతి సాధారణ మానవుడు అందుబాటులో ఉండేటువంటి ధరల్లో విద్య అందుబాటులోకి రావాలి. ఎఫర్టబిలిటీ అనమాట, అంటే వాళ్ళకి అందుబాటు ఉండాలి. అలాగే అకౌంటబిలిటీ, అందించే విద్య జవాబుదారితనంతో కూడిందై ఉండాలి. ఈ రకంగా నూతన విద్యా విధానం అనేది భారతదేశంలో ఆమోదించబడింది. అయితే ఈ విద్య ద్వారా మనం అనుకున్న లక్ష్యాలని, దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా అన్ని లక్ష్యాలు సాధించగలమా? దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలు హిందీని బలవంతంగా మా మీద రుద్దొద్దు అని కొన్ని రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒకే కరికులం అనేది ఆచరణ సాధ్యమేనా అనేది ఒక సమస్య. అలాగే ఇంకొక వివాదాస్పద అంశం ఏంటంటే మాతృభాషలో విద్యాబోధన. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలో విద్యాబోధన అనేది విజయవంతమైనటువంటి ప్రయత్నం అయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలు మాతృభాషలో విద్యాబోధన అందించడానికి ఇష్టపడట్లా. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యన ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకొచ్చారు. వాళ్ళు మాతృభాషలో విద్యాబోధనకి అంగీకరించాల. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించాల్సిన పరిణామం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ కానీ వెస్ట్రన్ కంట్రీస్, ఈవెన్ మనకి చైనా, జపాన్, సింగపూర్ ప్రతి చోట కూడా మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంది. కొన్ని దేశాలు అయితే, యూరోపియన్ దేశాలు కానీ జపాన్ కానీ అయితే పీజీ వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భాషకి కాన్సెప్ట్కి సంబంధం లేదు. మ్యాథ్స్ ఏ భాషలో నేర్చుకున్నా మ్యాథ్సే, సైన్స్ ఏ భాషలో నేర్చుకున్నా సైన్సే. వాడికి సైన్స్లో ప్రావీణ్యం రావాలి, లెక్కల్లో ప్రావీణ్యం రావాలి తప్ప ఇంగ్లీష్లోనే చదివితే ప్రావీణ్యం వస్తుంది అనేది అపోహ.
ఈ చిన్న తేడా. అంటే ఇంగ్లీషు అనేది ఒక భాష, భాషని భాషగానే చూడాలి తప్ప భాష నేర్చుకోవడం వల్ల తెలివైన వాడు, భాష నేర్చుకోకపోతే తెలివైన వాడు కాకుండా పోడు. ఇంగ్లీష్ బాగా వచ్చి మంచి స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లు ఉండే వాడికి మ్యాథ్స్ సైన్స్లో ప్రావీణ్యం లేదు, వాడికి ఏ రకమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. కాబట్టి నైపుణ్యానికి భాషకి సంబంధం లేదు. కానీ మరి ఇంగ్లీష్కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందంటే, భారతదేశంలోనే చదివిన వాళ్ళందరికీ ఉపాధి మనం కల్పించలేం కాబట్టి వాళ్ళు ఉపాధిని ఎత్తుక్కుంటూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈజీగా ఆ ప్రాంతంతో మమేకం అవ్వడానికి భాష అనేది చాలా కీలకం. కాబట్టి ఆంగ్లం అనే దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన చేస్తూనే భాష అనేది అశ్రద్ధ చేయకుండా పిల్లలందరికీ కూడా భాష మీద మంచి పట్టు, స్థానిక భాష ఆంగ్లం రెండు భాషల్లో మంచి పట్టు వచ్చే విధంగా విద్యా విధానంలో శిక్షణ, ఉపాధ్యాయ శిక్షణ విధానంలో మార్పులు తీసుకొస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడున్న విద్యా విధానంలో వృత్తి విద్య అనేది 6వ తరగతి నుంచి పెట్టమన్నారు. 6వ తరగతి నుంచి వృత్తి విద్య అనేది అంత సముచితమైనది కాదు అనేది విశ్లేషకుల భావన. కనీసం 8వ తరగతి వరకు వృత్తి విద్య మీద దృష్టి పెట్టకుండా 8వ తరగతి తర్వాత వృత్తి విద్య మీద దృష్టి పెడితే మంచిది. దీని మీద కూడా కొన్ని అసంతృప్తి ఉన్నాయి. అలాగే ముఖ్యమైనది ఇంకొకటి ప్రమాణాల విషయంకి వచ్చేసరికి చదివే కోర్సుకి రేపు చేయబోయే వృత్తికి కనెక్టివిటీ మిస్ అవుతుంది. అంటే పరిశ్రమలో ఒక రకమైన నైపుణ్యం కావాల్సి వస్తుంది. వీడు చదివే చదువుకి పరిశ్రమలోనూ ఉద్యోగం చేసే చోట అవసరమైన నైపుణ్యాలు విద్యా సంస్థల్లో నేర్పట్ల. కాబట్టి విద్యా సంస్థల్ని, ఉపాధి కేంద్రాలని అంటే పరిశ్రమల్ని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. అంటే ప్రభుత్వం అనేది విద్యా సంస్థల్ని, ఉపాధి అందించేటువంటి పరిశ్రమల్ని అనుసంధానకర్తగా ప్రభుత్వం ఉండాలి. ప్రతి సంవత్సరం ఇంటర్న్షిప్ కింద విద్యార్థుల్ని పరిశ్రమలు సందర్శించేలాగా కొన్ని రోజుల కార్యక్రమాలను రూపొందిస్తే వాళ్ళకు అవసరమైనటువంటి స్కిల్స్ వీళ్ళకి అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కరికులం రూపొందించడంలో, సిలబస్లు రూపొందించడంలో, విద్యా విధానాలు రూపొందించడంలో పారిశ్రామికవేత్తల్ని, ఉపాధి కల్పించేటువంటి సంస్థలనే భాగస్వామ్యం చేయాలి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఏ రకమైన నైపుణ్యం ఉన్న విద్యార్థులు కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి, నిర్ణయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విద్యార్థులకి నైతిక విలువల మీద, ఆర్థిక అక్షరాస్యత మీద, డిజిటల్ అక్షరాస్యత మీద దృష్టి పెట్టేలాగా విద్యా విధానంలో సమూలంగా మార్పులు తీసుకురావాలి. ఈ రకంగా భారతదేశంలో కనుక నూతన విద్యా విధానం భారత అవసరాలు తగ్గట్టుగా రూపొందించబడినప్పటికీ చిన్న చిన్న మార్పులు, స్థానిక అవసరాలు, రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్ర అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేయటం, ఉపాధ్యాయ శిక్షణని బలోపేతం చేయటం, అలాగే మాతృభాషలో విద్యాబోధన అనేది తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అమలు చేయటం, ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా భారత అవసరాలకు తగినటువంటి మానవ వనరులు తయారు చేయడంలో ఈ విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.